linear equations in two variables. So linear equation ni solve చేసే methods ని చూద్దాం. First one, trial and error method. For example, x plus 3 equals to 5. ఈ ఈక్వేషన్ నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు x వాల్యూ నేను ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ట్రయల్స్ వేస్తున్నాను. x వాల్యూ 1 తీసుకున్నాను అనుకోండి, 1 plus 3 4 అవుతుంది. సో ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వట్లేదు. నెక్స్ట్ x వాల్యూ 2 తీసుకుంటున్నాను. 2 plus 3 5 అంటే ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? x ఈక్వల్స్ టు 2 అంటే. సో ఇక్కడ ప్రొసీజర్ ఏంటి? ట్రై చేస్తాం, ఎర్రర్ని చెక్ చేసుకొని మళ్ళీ ట్రై చేస్తాం. దీన్నే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అని చెప్తాం. నెక్స్ట్ వన్, ట్రాన్స్పోజింగ్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ y plus 4 ఈక్వల్స్ టు 9. ట్రాన్స్పోజింగ్ అంటే ఏంటంటే 4 అనేది LHS నుంచి RHSకి ట్రాన్స్పోజ్ చేస్తాం. ఇక్కడ +4 అటువైపు వెళ్తే -4 అవుతుంది. సో y ఈక్వల్స్ టు 9 - 4 అంటే y ఈక్వల్స్ టు 5. చూడండి, y ప్లేస్లో 5ని పెట్టామనుకోండి, 5 plus 4 ఈక్వల్స్ టు 9. ఈ మెథడ్ని ఏమని చెప్తాం? ట్రాన్స్పోజింగ్ మెథడ్ అని చెప్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 2x plus 4 ఈక్వల్స్ టు 10. ఫస్ట్ 4ని ట్రాన్స్పోజ్ చేస్తున్నాం. +4 అటువైపు వెళ్తే -4 అవుతుంది. సో 2x ఈక్వల్స్ టు 10 - 4 దట్ ఈక్వల్స్ టు 6. సో 2x ఈక్వల్స్ టు 6. ఇక్కడ 2 అనేది మల్టిప్లై చేస్తుంది, RHSకి వెళ్తే డివైడ్ చేస్తుంది. సో x ఈక్వల్స్ టు 6/2 దట్ ఈక్వల్స్ టు 3 అంటే x వాల్యూ ఏంటి? 3. నెక్స్ట్ ఎగ్జాంపుల్, రాజు స్పెండ్ 10 rupees on books. Now he has 7 rupees left. What is the amount he had at beginning? సో ఇనీషియల్గా రాజు దగ్గర x రూపీస్ ఉన్నాయి అనుకుందాం. ఆ xలోంచి తను 10 రూపీస్ ఖర్చు పెట్టేశాడు అంటే x - 10. అతని దగ్గర ఉన్న అమౌంట్ ఎంత? 7 రూపీస్. సో x - 10 ఈక్వల్స్ టు 7. ఇప్పుడు ట్రాన్స్పోజ్ చేస్తే -10 అటువైపు వెళ్తే +10 అవుతుంది. సో x ఈక్వల్స్ టు 7 + 10 దట్ ఈక్వల్స్ టు 17. అంటే రాజు దగ్గర బిగినింగ్ ఎంత ఉండింది? 17 రూపీస్ ఉండింది. Linear equation in two variables. If a linear equation has two variables, then it is called a linear equation in two variables. అంటే ఏదైనా ఒక లీనియర్ ఈక్వేషన్లో 2 వేరియబుల్స్ ఉంటే దాన్ని లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 3x + 2y ఈక్వల్స్ టు 50. ఇక్కడ లీనియర్ ఈక్వేషన్లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? x, y అనే 2 వేరియబుల్స్ ఉన్నాయి. దాన్ని ఏమని చెప్తాం? లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అని చెప్తాం. నెక్స్ట్ వన్, ప్లాటింగ్ x, y ఆన్ ద కార్టీజియన్ ప్లేన్. సో ఇక్కడ చూడండి, కార్టీజియన్ ప్లేన్ అనేది ఇలా ఉంటుంది. ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్లో x, y రెండు పాజిటివ్గా ఉంటాయి. సో +x, +y లైస్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్. నెక్స్ట్ క్వాడ్రంట్లో ప్లస్ మైనస్ ఉంటాయి. సో పాయింట్ ఏమవుతుంది? -x + y లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్ చూడండి, x నెగిటివ్గా ఉంటుంది, y కూడా నెగిటివ్ ఉంటుంది. సో పాయింట్ ఏమవుతుంది? -x - y లైస్ ఇన్ ద థర్డ్ క్వాడ్రంట్. ఫోర్త్ క్వాడ్రంట్లో ఏముంటుంది? x పాజిటివ్గా ఉంటుంది, y నెగిటివ్గా ఉంటుంది. సో పాయింట్ ఏమవుతుంది? +x - y లైస్ ఇన్ ద ఫోర్త్ క్వాడ్రంట్. ఫర్ ఎగ్జాంపుల్ -5 - 3 లైస్ ఇన్ విచ్ క్వాడ్రంట్ అని అడిగాను అనుకోండి, రెండు నెగిటివ్గా ఏ క్వాడ్రంట్లో ఉంటాయి? థర్డ్ క్వాడ్రంట్. సో ఆన్సర్ ఏమవుతుంది? థర్డ్ క్వాడ్రంట్. ఇక్కడ -5, -3 అంటే -5 అనేది x వాల్యూ అవుతుంది, -3 అనేది y వాల్యూ అవుతుంది. సో ఇప్పుడు -5, -3 నేను ప్లాట్ చేయాలనుకుంటున్నాను. అంటే x యాక్సిస్ మీద -5ని లొకేట్ చేస్తాం, దాని నుంచి పెర్పెండిక్యులర్గా ఒక లైన్ డ్రా చేసుకుంటాం. అలానే -3ని y యాక్సిస్ పైన డినోట్ చేస్తాం, దానికి పెర్పెండిక్యులర్గా ఒక లైన్ డ్రా చేసుకుంటాం. ఆ రెండింటి ఇంటర్సెక్షన్ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో అది -5, -3 అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్, సాల్వ్ 3y + 6
ఈక్వల్స్ టు 9 బై ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ కాబట్టి y వాల్యూ 1 గా తీసుకుంటున్నా. అప్పుడు ఏమవుతుంది 3 into 1 ప్లస్ 6 అంటే 3 ప్లస్ 6 9 అవుతుంది. సో RHS ఈక్వల్స్ టు LHS. అప్పుడు y వాల్యూ ఏంటి 1. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ 5p minus 1 ఈక్వల్స్ టు 9 బై ట్రాన్స్పోజింగ్ మెథడ్. ట్రాన్స్పోజ్ చేయండి. -1 RHSకి వెళ్తే ఏమవుతుంది +1 అవుతుంది. సో 5p ఈక్వల్స్ టు 9 + 1 10. సో 5p ఈక్వల్స్ టు 10. ఇప్పుడు 5 అటువైపు తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది. సో p ఈక్వల్స్ టు 10/5 దట్ ఈక్వల్స్ టు 2. నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ we add 6 to twice of a number we get 48. Find the number. ఇనీషియల్ గా నెంబర్ ని x అనుకుంటున్నా. ఇప్పుడు ఏం చెప్తున్నారు యాడింగ్ 6 to twice of the number. నెంబర్ కి ట్వైస్ ఏమవుతుంది 2x అవుతుంది. దానికి 6 యాడ్ చేయమన్నారు. సో 2x ప్లస్ 6 అవుతుంది. అది ఎంతకి ఈక్వల్ అంట 48కి ఈక్వల్. సో 2x ప్లస్ 6 ఈక్వల్స్ టు 48. 6 అటువైపు పంపిస్తే 2x ఈక్వల్స్ టు 42. అప్పుడు x ఏమవుతుంది 42/2 దట్ ఈక్వల్స్ టు 21. నెక్స్ట్ క్వశ్చన్ ద సమ్ ఆఫ్ 2 consecutive even numbers is 66. Find the numbers. సో ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి 2తో డివిజిబుల్ అయ్యేవి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నెంబర్ నేను x + 2 అనుకుంటున్నా. నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది x + 4 అవుతుంది ఈక్వల్స్ టు 66. అంటే 2x + 6 ఈక్వల్స్ టు 66. ట్రాన్స్పోజ్ చేస్తే 2x ఈక్వల్స్ టు 66 - 6 దట్ ఈక్వల్స్ టు 60. సో 2x ఈక్వల్స్ టు 60. x ఏమవుతుంది 60/2 దట్ ఈక్వల్స్ టు 30 అవుతుంది. x వాల్యూ 30 వచ్చింది. మనం ఇనీషియల్గా నెంబర్స్ ఏమని తీసుకున్నాం x + 2 x + 4 అంటే నెంబర్స్ ఏమవుతాయి 32 and 34. నెక్స్ట్ క్వశ్చన్ ద పెరిమీటర్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ 57 meters. ఫైండ్ ద సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి సైడ్స్ అన్ని ఈక్వల్ గా ఉంటాయి. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ పెరిమీటర్ ఫార్ములా ఏంటి 3a. సో 3a ఈక్వల్స్ టు 57. అప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది 57/3 దట్ ఈక్వల్స్ టు 19. నెక్స్ట్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ఈజ్. ఫస్ట్ ఆప్షన్ x² + x ఈక్వల్స్ టు 3. ఇక్కడ ఒక వేరియబుల్ మాత్రమే ఉంది. నెక్స్ట్ ఆప్షన్ 2x + 3y ఈక్వల్స్ టు 5. ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి అండ్ అది లీనియర్ ఈక్వేషన్. సో దాన్ని ఏమని చెప్తాం లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అని చెప్తాం. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ రైట్ 2 linear equations in 2 variables. For example, first one 10a + 5b equals to 15 or 6m + 3n equals to 18 like that. Next one plot the following points in the Cartesian plane. First point 2, 4. ఇది ఏ క్వాడ్రంట్లో ఉంటుంది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది. సో ఇనీషియల్గా ఫస్ట్ క్వాడ్రంట్లో x పైన 2ని తీసుకుంటాం. దానికి పెర్పెండిక్యులర్గా లైన్ డ్రా చేస్తాం. అలానే y యాక్సిస్ పైన 4 తీసుకుంటాం. దానికి పెర్పెండిక్యులర్గా లైన్ తీసుకుంటాం. ఈ రెండింటి ఇంటర్సెక్షన్ పాయింటే 2, 4 అవుతుంది. నెక్స్ట్ పాయింట్ -3, 6. ఇది ఏ క్వాడ్రంట్లో ఉంటుంది సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. సో యాక్సిస్ పై -3 తీసుకొని పెర్పెండిక్యులర్గా లైన్ డ్రా చేస్తాం. y యాక్సిస్ పైన 6ని తీసుకొని పెర్పెండిక్యులర్గా లైన్ డ్రా చేస్తాం. ఆ రెండింటి ఇంటర్సెక్షన్ పాయింటే -3, 6. నెక్స్ట్ వన్ -2, -1. సో x యాక్సిస్ పైన -2 తీసుకుంటాం పెర్పెండిక్యులర్గా లైన్ డ్రా చేస్తాం. y యాక్సిస్ పైన -1 తీసుకుంటాం పెర్పెండిక్యులర్గా లైన్ డ్రా చేస్తాం. ఆ రెండింటి ఇంటర్సెక్షన్ పాయింటే -2, -1. నెక్స్ట్ వన్ 2, -4. ఇది ఏ క్వాడ్రంట్లో ఉంటుంది ఫోర్త్ క్వాడ్రంట్.
x యాక్సిస్ పైన 2ని తీసుకొని పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తాం. y యాక్సిస్ పైన -4 తీసుకొని పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తాం. ఆ రెండింటి ఇంటర్సెక్షన్ పాయింట్ 2, -4. Solve the equation 5 into p minus 3 equals to 3 into p minus 2. So initial గా 5 into p minus 3, 5 into p, 5p, 5 into minus 3, minus 15. So 5p minus 15 equals to 3 into p, 3p, 3 into minus 2, minus 6. So transpose చేస్తే 3pని LHSకి తీసుకొస్తున్నా, -15ని RHSకి తీసుకెళ్తున్నా. అప్పుడు ఏమవుతుంది? 5p minus 3p equals to -6 plus 15. అంటే 2p equals to 9. సో p వాల్యూ ఏమవుతుంది? 9/2. That equals to 4.5. Next question. After 24 years, Lakshmi says will be 4 times of her present age. Find her present age. సో ఇనీషియల్గా ప్రెజెంట్ ఏజ్ని x అనుకుంటున్నా. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఆఫ్టర్ 24 ఇయర్స్ అంటే 24 ఇయర్స్ యాడ్ చేయాలి. సో x + 24 ఈక్వల్స్ టు 4 టైమ్స్ హర్ ప్రెజెంట్ ఏజ్. 4 టైమ్స్ అంటే 4x. సో x + 24 ఈక్వల్స్ టు 4x. సో xని RHSకి ట్రాన్స్పోజ్ చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది? 24 ఈక్వల్స్ టు 4x minus x. సో 24 ఈక్వల్స్ టు 3x. అప్పుడు x వాల్యూ ఏమవుతుంది? 24/3. దట్ ఈక్వల్స్ టు 8.